పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో రాజకీయ ముఖ చిత్రం మారనుంది. రాజకీయం వేరు, రాజకీయం చేయడం వేరు అని నానుడి వినబడుతోంది. నాయకుడు వేరు, నాయకత్వం వేరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించి వివిధ హోదాలలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ లేఖను ఆ పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జున ఖర్గేకు మెయిల్ పంపించారు. ప్రస్తుతం జట్టి గురునాథరావు ఏ పార్టీకి వెళ్తున్నారో ఆయన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ నెల 27వ తేదీన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఏ పార్టీకి వెళ్లినా జట్టి గురునాథరావుతోనే తామంతా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ హీరా హకీం, పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నాగమణి, తాడేపల్లి ఉమా, బీసీసీఎల్ నాయకులు మొగలినేడి శ్యాంబాబు తదితరులు సిటీ న్యూస్ తో తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి జట్టి గురునాథరావు గుడ్ బై చెప్పడంలో ఉన్న అభ్యంతరంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయన ఈ నెల 28వ తేదీన పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన వర్గీయులు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటే అటు పోలవరం నియోజకవర్గంలోనూ ఇటు చింతలపూడి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకులతో జట్టి గురునాథరావు టచ్ లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గురునాథరావు మార్క్ కేవలం నియోజకవర్గాల మీదే కాకుండా రాష్ట్ర స్థాయిలో తీవ్ర ప్రభావం చూపడంలో అతిశయోక్తి లేదంటున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జట్టి గురునాథరావును కలుసుకుని పూల దండలు వేసి ఆహ్వానిస్తున్నారు. మైనారిటీ సెల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ని అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి ఈ విషయాల్లో మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ జట్టి గురునాథరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇప్పటి వరకు ఆయన అనుకుని పనిచేశాం. ఇక ముందు కూడా ఆయన అనుసరించి ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఆయన మార్గంలో నడుస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు జీడిగంటి రామారావు, పట్టణ కాంగ్రెస్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ అండి. అలాగే ఇప్పటి వరకు జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేసామండి. ఇంతవరకు ఇక నుంచి కూడా ఆయన నిన్న తీసుకున్నారు, నిన్నతో ఆయనతో పాటు మేము అందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. మొగలినేడి వెంకటేశ్వరరావు ఎలియాస్ అమ్మానిలం శ్యామ్, నేను టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ని. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక పరిణామాలకి భిన్నంగా జరుగుతున్నాయి కాబట్టి మా నాయకులు జట్టి గురునాథరావు గారు రాజీనామా చేయడం జరిగింది. ఆయన బాటలోనే మేము కూడా రాజీనామా చేసి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన వెనకాలే మేము కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నుండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము రాజీనామా చేయడం జరుగుతుంది. జట్టి గురునాథరావు గారితోనే మా ప్రయాణం అండి. ఇక్కడి నుంచి జై జట్టి. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ టౌన్ మహిళా అధ్యక్షురాలండి. జట్టి గురునాథరావు గారితో మా ప్రయాణం అండి. ఆయన చెప్తే అలా చేస్తామండి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జట్టి గురునాథరావు లాంటి నాయకులు వైఎస్ఆర్సీపీలోకి వస్తే తాను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నానని జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన చిన్న తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గురునాథరావు గారు పార్టీలో రావటం వల్ల, వైసీపీ పార్టీలో జాయిన్ అవడం వల్ల మెట్ట ప్రాంతంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయినా దానివల్ల మా పార్టీ బలంగానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఆయన ఈ రోజున వైసీపీ పార్టీలో జాయటం వల్ల మా పార్టీకి ఆయన రాక బలం చేకూరుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 100% మేము స్వాగతిస్తున్నాం.